రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో బాహుబలి 2 తర్వాత మరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊహించని థ్రిల్ ను అందించింది. 2023 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం దాదాపు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. క్లైమాక్స్ లో శౌర్యంగా తెగకు సంబంధించిన ట్విస్ట్ తో సినిమా మరింత ఆసక్తిని రేకెత్తించింది. సోషల్ మీడియా, యూట్యూబ్లలో సలార్ యాక్షన్ సీన్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం సినిమాపై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. సలార్ పార్ట్ 1 విడుదలైన వెంటనే హోమ్ భలే ఫిలిమ్స్ నిర్మాత విజయ్ కిరంగదూర్ సలార్ 2ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్తామని ప్రకటించారు. అయితే ప్రశాంత్ నీల్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, ప్రభాస్ కల్కి 2898 AD, రాజాసాబ్ వంటి చిత్రాలతో షెడ్యూల్స్ లో ఉండటంతో సలార్ 2 ఆలస్యమైంది. ఒక దశలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. కానీ తాజా సమాచారం ప్రకారం సలార్ 2 షూటింగ్ లో గణనీయమైన భాగం ఇప్పటికే పూర్తయింది. సుమారు 70 నుంచి 80% షూటింగ్ ముగిసినట్లు టాక్ వినిపిస్తోంది. మిగిలిన 20 నుంచి 30% మాత్రమే బ్యాలెన్స్ ఉందని సమాచారం. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ చిత్రంపై దృష్టి పెట్టారు. ఈ పాన్ ఇండియా చిత్రం కోసం ఆయన పూర్తి ఫోకస్ తో ఉన్నారు. డ్రాగన్ మూవీ కూడా ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 14 కేజీలకు పైగా బరువు తగ్గడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు అల్లు అర్జున్ తో రావణం అనే మరో ప్రాజెక్టు కూడా లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ 2 ప్రాజెక్టుల తర్వాతే సలార్ 2 షూటింగ్ ను పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే సలార్ 2 స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందని, డ్రాగన్ షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ ఈ సీక్వెల్ ను లైన్ లో పెట్టనున్నారని ఇన్సైడ్ టాక్. అయితే స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. డ్రాగన్ తర్వాత సలార్ 2 పూర్తవుతుందని అంచనా. 2026 చివరిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. అభిమానులకు భారీ యాక్షన్ డ్రామా సర్ప్రైజ్లతో సలార్ 2 ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని టాక్ వినిపిస్తోంది.